వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాల్టి లైఫ్ లైన్లో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్కి సంబంధించి అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ నుంచి డాక్టర్ శశికాంత్ పరిష్కారాలు అందిస్తారు. 04066660337 లేదా 338 నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్తో మాట్లాడచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్కారం. ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అనేవి అంటే ఎవరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి? హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అనేవి ఇండియాలో చాలా కామన్ అండి. ఇప్పుడు ఇండియాలో 100 క్యాన్సర్లు తీసుకుంటే అరౌండ్ 30 to 35 క్యాన్సర్స్ హెడ్ అండ్ నెక్ రీజియన్లోనే ఉంటాయండి. ఇవి ఎందుకు మన కంట్రీలో కామన్ అంటే మనకి టొబాకో చూయింగ్, తర్వాత స్మోకింగ్, గుట్కా, పాన్, ఇవన్నీ హ్యాబిట్స్ మనకి ఎక్కువ ఉంటాయండి. ఈ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళల్లో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ మనం ఎక్కువగా చూడొచ్చండి. అంటే హెడ్ అండ్ నెక్ బోత్ రిలేటెడ్గా ఉంటుందా? హెడ్ అండ్ నెక్ అంటే ఇది ఒక స్పెసిఫిక్ రీజన్ కదమ్మా, దాంట్లో చాలా పార్ట్స్ ఉంటాయి. హెడ్ అండ్ నెక్ ఇంక్లూడ్స్ ఎనీథింగ్ ఇన్ ది హెడ్ ఎక్సెప్ట్ బ్రెయిన్ అండ్ ఐస్. అంటే బ్రెయిన్, ఐస్ తప్పితే ఎక్కడ వచ్చే క్యాన్సర్ వచ్చినా కూడా వాటిని హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్గా క్లాసిఫై చేస్తాము. విచ్ ఇంక్లూడ్స్ ఇప్పుడు నోస్లో అవనివ్వండి, థ్రోట్లో అవనివ్వండి, వాయిస్ బాక్స్ అవనివ్వండి, ఈవెన్ థైరాయిడ్, పారాథైరాయిడ్, నెక్లో గ్లాండ్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్గా వస్తాయి. ఎక్సెప్ట్ బ్రెయిన్ అండ్ ఐ, మిగతా అన్ని క్యాన్సర్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్. అంటే రెండు కలిపి యూజ్ చేస్తారా? హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటారా లేకపోతే? యూజువల్గా రెండు కలిపే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ క్లాసిఫికేషన్ అంటాం. హెడ్ అండ్ నెక్ సర్జరీ అనేది ఒక బ్రాంచ్. సో యూజువల్గా రెండు కంబైన్ చేస్తాం, ఎందుకంటే వాటి రెండింటికి కనెక్షన్ ఉంటుంది. ఓకే అండి, మీతో మాట్లాడడానికి విజయవాడ నుంచి కాలర్ ఉన్నారు. నాగేశ్వరరావు గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం సార్, చెప్పండి సార్. నమస్తే, నా పేరు నాగేశ్వరరావు అండి. చెప్పండి సార్. ఇప్పుడు ఏంటంటే నాకు మెడ నొప్పులు వస్తున్నాయండి. ఇప్పుడు నేను పడుకున్న తర్వాత లేచి అమ్మని పడుకున్నప్పుడు ఏంటంటే మెడ నొప్పి, హెడ్ నెక్ లాగా వస్తుంది. ఓకే. అది ఎందుకల్లా వస్తుందండి? నా ఏజ్ వచ్చి 40 అండి. ఓకే అండి. అది మరి ఎందుకు వస్తుందో అది కొంచెం చెప్తాం. అంటే మీరు చెప్తున్న ప్రాబ్లం ఇప్పుడు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కానీ వీటికి సంబంధం లేదండి. మీది బేసికలీ స్పైన్ ఉంటుంది హెడ్ అండ్ నెక్ రీజియన్లో. ఇప్పుడు బ్రెయిన్ నుంచి కింద స్పైనల్ కార్డ్ వస్తుంది. స్పైనల్ కార్డ్లో ప్రాబ్లమ్స్ ఉంటే, స్పాండిలైటిస్ ఉంటే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. మీరు బేసికలీ న్యూరాలజిస్ట్ అయినా న్యూరో సర్జన్ అయినా కన్సల్ట్ చేయాలండి. ఓకేనంటే ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ వచ్చినప్పుడు? హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ మెయిన్గా సిమ్టమ్స్ ఏంటంటే, ఇప్పుడు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ ఓరల్ క్యావిటీ, నోట్లో వచ్చే క్యాన్సర్స్కి ఫస్ట్ సిమ్టమ్స్ ఏముంటాయంటే అల్సర్తో బ్లీడింగ్ రావడము, తర్వాత పెయిన్, లేకపోతే మాస్ ఫార్మ్ అవడము, ఇవి ప్రైమరీ సిమ్టమ్స్. తర్వాత ఎనీ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ లింఫ్ నోడ్కి అంటే కంతులు ఉంటాయి నెక్లో, వాటికి స్ప్రెడ్ అవ్వచ్చు. సో నెక్ స్వెల్లింగ్ కూడా ప్రజెంట్ అవ్వచ్చు. తర్వాత థ్రోట్ క్యాన్సర్లు ఉంటే మింగడానికి ప్రాబ్లం రావచ్చు. అలాగే వాయిస్ బాక్స్ క్యాన్సర్ ఉందనుకోండి, వాయిస్ చేంజ్ అవుతుంది, గొంతు బొంగు రావడము, వాయిస్ సరిగ్గా రాకపోవడము, ఇవన్నీ ప్రిడామినెంట్ సిమ్టమ్స్ అండి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్. రేర్గా కాఫ్ చేస్తున్నప్పుడు బ్లడ్ రావడము, లేకపోతే వామిటింగ్స్లో బ్లడ్ రావడం కూడా రావచ్చు. అంటే ఇవి సిమ్టమ్స్ మామూలుగా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా కనిపిస్తుంటాయి కదా, అంటే ఇట్లా వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలంటారా? కరెక్ట్ అండి. ఇప్పుడు అల్సర్ ఉందనుకోండి, మామూలుగా చిన్న చిన్న అల్సర్స్, యాఫ్టస్ అల్సర్స్ అంటాము, నోటిపూత, ఇవన్నీ కూడా చాలా కామన్గా వస్తుంటాయి. అదే జనాలు ఏమనుకుంటారంటే అల్సర్ వచ్చినా నోటిపూత సరేలే మామూలుగా చూద్దాము అని. కానీ డిక్టమ్ ఏంటంటే ఎనీ అల్సర్ ఆర్ ఎనీ స్వెల్లింగ్ 2 weeks తర్వాత రొటీన్ యాంటీబయాటిక్స్, రొటీన్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వకపోతే దెన్ ఇట్ నీడ్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఇట్ హ్యాస్ టు బి టేకెన్ సీరియస్లీ. ఇది ఎస్పెషల్లీ మనకి స్మోకర్స్, గుట్కా చూయింగ్, పాను, టొబాకో, ఇవన్నీ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళల్లో దీస్ సిమ్టమ్స్ ఇంకా సీరియస్గా తీసుకోవాలి. సో ఏది 2 weeksలో తగ్గలేదు అనుకోండి ఈ సిమ్టమ్స్, దెన్ యూ నీడ్ ఫర్దర్ టెస్టింగ్ అండ్ ట్రీట్మెంట్. వదిలేయకూడదు, ఇది కామన్ సిమ్టమే, నోటిపోతే తగ్గిపోతుంది అనుకుని. ఓకే, మరో కాలర్ ఉన్నారు తిరుపతి నుండి. గోపి గారు చెప్పండి. హలో చెప్పండి గోపి గారు. హలో మేడం. చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. హలో. హలో చెప్పండి సార్. సార్ నేను తిరుపతి నుంచండి. చెప్పండి. గోపి గారు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. ఓకే అండి. అండ్ అంటే ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాల్సి ఉంటుంది మనకి సిమ్టమ్స్ కనిపించినప్పుడు? సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఫస్ట్ ఎవాల్యుయేషన్ చేస్తాం, క్లినికల్ ఎవాల్యుయేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ అల్సర్ ఉంటే అల్సర్ చూస్తాము, దాన్ని ముట్టుకునే డెప్త్ ఎంత ఉంది చూస్తాము. తర్వాత మెయిన్ నెక్ పాల్పేషన్ చేసి లింఫ్ నోడ్స్ ఉన్నాయా దీన్ని చూస్తాం.
ఇవన్నీ చూసిన తర్వాత మాకు సస్పిషన్ ఉంటుంది వెదర్ దిస్ ఈజ్ ఎ మెలిగ్నెన్సీ ఆర్ లైక్లీ టు బి మెలిగ్నెన్సీ అని, క్యాన్సర్ అవ్వచ్చు అని. సో సస్పీషియస్ ఉన్నప్పుడు రొటీన్ ట్రీట్మెంట్ అయిపోయాక వచ్చిన వాటిలో సస్పీషియస్ ఉన్నప్పుడు డెఫినెట్గా బయాప్సీ తీస్తాం. బయాప్సీ అంటే చిన్న ముక్క పరీక్ష మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇప్పుడు ఓరల్ క్యావిటీ కానీ అప్పర్ థ్రోట్లో ఉండడం కానీ లేకపోతే నోస్లో ఉంటే కానీ ఓపీడీ అంటే అవుట్ పేషెంట్లోనే తీయచ్చు. ఒక ముక్క తీసి పరీక్షకు పంపిస్తాం, అది ఒక 2-3 డేస్లో వస్తుంది. ఆ వచ్చిన రిజల్ట్ బట్టి ఇఫ్ ఇట్ ఈస్ క్యాన్సర్ దెన్ ఫర్దర్ టెస్ట్ చేయిస్తాం. వచ్చిన వెంటనే వీ డోంట్ స్టార్ట్ ఇన్వెస్టిగేషన్స్. బయాప్సీ పాజిటివ్ ఉంటేనే దెన్ వీ స్టార్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. బయాప్సీ పాజిటివ్ వచ్చాక దెన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్టేజ్. ఇప్పుడు క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉందో క్లినికల్గా మేము ఒక గెస్ చేస్తాం. 4 స్టేజెస్ ఉంటాయి, స్టేజ్ 1, స్టేజ్ 2. స్టేజ్ 1, 2కి యూజువల్గా అంత ఇన్వెస్టిగేషన్స్ అక్కర్లేదు. ద మ్యాక్సిమం ఇన్వెస్టిగేషన్ స్టేజ్ 1, స్టేజ్ 2కి కావాల్సింది ఒక సిటీ స్కాన్, అంతే. సిటీ స్కాన్ ఆఫ్ నెక్ విత్ కాంట్రాస్ట్ అంటాము అది. స్టేజ్ 3, స్టేజ్ 4 అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్లో ఉందనుకోండి, అప్పుడు వీ నీడ్ స్టిల్ మోర్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ పెట్ స్కాన్. పెట్ స్కాన్ అనేది నాట్ ఓన్లీ ఇట్ షోస్ ఇప్పుడు హెడ్ అండ్ నెక్ రీజన్లో ఎక్కడుందో డిస్టెంట్ మెటాస్టాసిస్ అంటాం, అంటే లంగ్, బోన్కి, లివర్కి స్ప్రెడ్ అయ్యే రేర్ ఛాన్సెస్ ఉంటాయి. అవి స్టేజ్ 3, స్టేజ్ 4లో ఎక్కువ ఉంటాయి కాబట్టి పెట్ స్కాన్ కూడా ఒకటి వి గెట్ ఇన్ స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4. ఇవి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్. ఓకే అండి, మీరు చెప్పిన సిమ్టమ్స్ క్రానిక్గా ఉన్నప్పుడు మాత్రమే క్యాన్సర్ వస్తుంది అని డౌట్ పడాలంటారా, లేకపోతే సమ్ టైమ్స్ స్టార్టింగ్లో కూడా క్యాన్సర్ అని అనుమానించవచ్చు? అలాగా క్రానిక్ అని చెప్పలేదు, ఎందుకంటే చాలామంది అల్సర్ ఉంటుంది, దెన్ దే వుడ్ నాట్ హ్యావ్ నోటీస్డ్. సో నోటీస్ చేసిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. యాంటీబయాటిక్స్ యూజువల్గా ప్రైమరీ కేర్ అయినా జనరల్ మెడిసిన్ ఎవరైనా చూసి యాంటీబయాటిక్స్ రొటీన్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఇట్ యూజువలీ గెట్స్ బెటర్. కానీ 2 వీక్స్ తర్వాత ఇది రెస్పాండ్ అవ్వట్లేదు, అల్సర్ ఈజ్ నాట్ గెటింగ్ బెటర్, స్వెల్లింగ్ ఈజ్ నాట్ గెటింగ్, నెక్లో స్వెల్లింగ్ తగ్గట్లేదు అంటే డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు బి టేకెన్ సీరియస్లీ అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ మనం స్టార్ట్ చేయాలి. ఓకే, అంటే క్యాన్సర్స్లో కొన్ని క్యాన్సర్స్ నిజంగా భయపడాల్సిన అవసరం లేదు అంటారు, మరి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ డేంజరస్ అంటారా? అగైన్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఈజ్ నాట్ ఏ వన్ టర్మ్. అంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఒక గ్రూప్ ఆఫ్ క్యాన్సర్స్ అవి. ఇట్ ఇంక్లూడ్స్ సమ్ ఆఫ్ ది బెస్ట్ క్యాన్సర్స్ ఇన్ ది బాడీ and the worst cancers in the body. For example, ఇప్పుడు best cancer in the body is papillary thyroid cancer అంటాం, థైరాయిడ్ గ్లాండ్లో వచ్చేది. ఇట్ హాస్ గాట్ ది బెస్ట్ ప్రోగ్నోసిస్. ది 10-year సర్వైవల్ రేట్ ఈస్ అరౌండ్ 95%. అంటే 10 ఏళ్ల తర్వాత కూడా అరౌండ్ 95 to 98% ఆఫ్ ది పేషెంట్ స్టిల్ లివ్ ఆఫ్టర్ థైరాయిడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్. థైరాయిడ్ క్యాన్సర్లో ఇంకొకటి ఉంది ఎనాప్లాస్టిక్ అనేది, విచ్ ఈస్ వెరీ డేంజరస్. నాట్ మోర్ దెన్ 10% సర్వైవ్ 6 months. సో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అనేది ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ టర్మ్, ఇట్స్ ఎ బ్రాడ్ స్పెసిఫిక్ టర్మ్. ఇండివిజువల్ క్యాన్సర్స్ బట్టి ప్రోగ్నోసిస్ డిటర్మిన్ అవుతుంది. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు బెంగళూరు నుండి. గాయత్రి గారు చెప్పండి. హలో చెప్పండి అమ్మా. సార్, యాక్చువల్లీ మా సిస్టర్కి థ్రోట్ చాలా పెయిన్గా ఉంటుంది. ఓకే అమ్మా. 2 years బ్యాక్ తనకి పాప పుట్టినప్పటి నుంచి బాగా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో డౌట్ ఉంది. ఏజ్ ఎంతమ్మా పేషెంట్ది? హలో, ఏజ్ ఎంతమ్మా? ఏజ్ 25. ఓకే, థ్రోట్ పెయిన్ ఉంది. ఇంకా బ్లడ్ ఏమైనా నోట్లోంచి రావడము లేకపోతే మింగడానికి ఏమైనా ప్రాబ్లం, వేరే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయమ్మా? అప్పుడు నోట్లోంచి బ్లడ్ అది వచ్చి కొంచెం సీరియస్ అయింది సార్. ఓకే అమ్మా. ఇప్పుడు మింగడానికి ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉన్నాయా? ఎట్ ప్రెసెంట్ ఏం లేదు, బట్ షీ హ్యాడ్ ఎ డౌట్ దట్ షీ హ్యాడ్ క్యాన్సర్. ఓకే అమ్మా. మీరు చెప్తున్న సిమ్టమ్స్ ఓన్లీ థ్రోట్ పెయిన్ ఈజ్ యూజువల్లీ నాట్ ఏ సిమ్టమ్ ఆఫ్ థ్రోట్ క్యాన్సర్. థ్రోట్ క్యాన్సర్లో థ్రోట్ పెయిన్ ఉండొచ్చు, కానీ ఉత్తి పెయిన్ ఉంటే క్యాన్సర్ ఉంటుందని భయపడాల్సిన అవసరం ఉండదు. అండ్ మీరు చెప్తుంది 25-27 years, వెరీ యంగ్ పేషెంట్. ఇట్ ఈస్ అన్లైక్లీ టు బీ క్యాన్సర్. బట్ జస్ట్ ఒక మాట ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయించుకుంటే చాలమ్మా. అంటే ఎవరైనా ఈఎన్టీ అయినా హెడ్ అండ్ నెక్ డాక్టర్కైనా చూపించుకుని ఒక మాట బేసిక్ ఎగ్జామినేషన్, థ్రోట్ది, నోస్, థ్రోట్, నెక్ ఒక మాట బేసిక్ ఎగ్జామినేషన్ చేస్తే చాలమ్మా. చాలామంది భయపడుతూ ఉంటారు, జస్ట్ థ్రోట్ పెయిన్ అయినా చిన్న స్వెల్లింగ్ క్యాన్సర్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇట్ ఈస్ నాట్ క్యాన్సర్, బట్ వన్ బేసిక్ ఎగ్జామినేషన్ ఈజ్ ఎనఫ్. విత్ ఫర్దర్ టెస్టింగ్ ఏం అక్కర్లేదమ్మా. జస్ట్ ఒక చెప్పే కదా ఏంటి అని హెడ్ నెక్ సర్జన్ దగ్గర చూపించుకుని మీరు క్లినికల్గా చూపించుకుని మీకు రీఅష్యూరెన్స్ తీసుకుంటే చాలమ్మా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. ఎందుకంటే యంగ్ పేషెంట్, ఫీమేల్, అజ్యూమింగ్ నో హ్యాబిట్స్, వెరీ అన్లైక్లీ దట్ క్యాన్సర్తో పెయిన్ రావడం. అది గారు, ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అగైన్ నేను చెప్పాను కదమ్మా, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు
ఈచ్ ఆర్గన్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ట్రీట్మెంట్స్కి ఎనీథింగ్ వి ఫాలో గైడ్లైన్స్ ఉంటాయి. ఎవ్రీ ఆర్గన్ హ్యాస్ గాట్ డిఫరెంట్ గైడ్లైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ టంగ్లో క్యాన్సర్ ఉంది, ఓరల్ క్యావిటీలో క్యాన్సర్ ఉంటే ప్రిడామినెంట్ ట్రీట్మెంట్ వుడ్ బి సర్జరీ. ఎందుకంటే ఇది యాక్సెసిబుల్ రీజన్, ఈజీలీ సర్జికలీ యాక్సెసిబుల్ రీజన్. అండ్ ట్రీట్మెంట్ అయ్యాక, సర్జరీ అయ్యాక హిస్టోపెథాలజీకి స్పెసిమెన్స్ అన్నీ వెళ్తాయి. దాని తర్వాత వీ డిటర్మిన్ ఇఫ్ ఎనీ అడ్జువెంట్ ట్రీట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. అంటే తర్వాత కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ కావాల్సి వస్తే దానిపై కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి, లైక్ నేజోఫారింగ్స్ అంటే ముక్కు వెనకాల వచ్చేది నేజోఫారింగ్ క్యాన్సర్కి ప్రిడామినెంట్ ఫస్ట్ ట్రీట్మెంట్ వుడ్ బి రేడియోథెరపీ. ఎందుకంటే అది ఇన్యాక్సెసిబుల్ రీజన్లో ఉంది అండ్ సర్జికల్ యాక్సెస్ అక్కడికి కష్టము అండ్ క్రిటికల్ స్ట్రక్చర్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ట్రీట్మెంట్ వుడ్ బి రేడియోథెరపీ. ఏమైనా రికరెన్స్ వస్తే నెక్స్ట్ టైం ఉంటే దెన్ సర్జరీ కెన్ బి అటెంప్టెడ్. సో ఇట్ యాక్చువల్లీ డిపెండ్స్ ఆన్ ఏ పార్ట్కి ఎఫెక్ట్ అయింది అనేది, దాన్ని బట్టి ఫస్ట్ సర్జరీనా రేడియేషన్ అనేది విల్ బి డిటర్మిన్డ్. ఓకే, అంటే ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ గురించి భయపడుతుంటారు, ఏం చెప్తారు సైడ్ ఎఫెక్ట్స్ గురించి? ఎనీ ట్రీట్మెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ అంటే సీక్వెలే అంటాం. ఇట్ ఇస్ నాట్ ఎ సైడ్ ఎఫెక్ట్, ఇట్స్ ఎ సీక్వెల్ అంటే ఇట్ ఇస్ థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ న్యాచురలీ వెన్ యూ డూ ఎ సర్టెన్ యాక్ట్. సీక్వెలే ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మేజర్ హెడ్ అండ్ నెక్ రిసెక్షన్స్ చేసాము, సో సమ్ ఆఫ్ ది మేజర్ స్ట్రక్చర్స్ తీస్తున్నాం, దానికి కొన్ని సీక్వెలే అంటాము. దీన్ని వీ కెనాట్ కాల్ సైడ్ ఎఫెక్ట్స్ బికాస్ వీ నో ఈవెన్ బిఫోర్ సర్జరీ దట్ దోస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. బట్ విత్ మోడర్న్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్, ఇప్పుడు టంగ్ తీసేస్తే చాలామంది భయపడతారు, అయ్యో నా టంగ్ తీసేస్తే నేను మాట్లాడలేను అని. అది చాలా మట్టుకి తప్పు. ఎందుకంటే టంగ్ తీసేసినప్పుడు దేర్ ఆర్ రీకన్స్ట్రక్టివ్ ప్లాస్టిక్ సర్జరీస్ వేర్ డిఫరెంట్ టిష్యూ వేసి ఐదర్ ఫ్రమ్ నెక్ నుంచి, లేకపోతే చెస్ట్ నుంచి, లేకపోతే ఆర్మ్ నుంచి, లెగ్ నుంచి తీసి రీకన్స్ట్రక్ట్ చేసి యూ కెన్ బ్రింగ్ బ్యాక్ ది ఒరిజినల్ ఫార్మ్ అండ్ ఫంక్షన్ ఆఫ్ దట్ రిసెక్టెడ్ ఆర్గన్. ఏ ఆర్గన్ అయితే తీస్తామో, వెదర్ ఇట్ బి టంగ్, లేకపోతే దవడ కానీ, లేకపోతే ఈవెన్ వాయిస్ బాక్స్ కానీ, ఎనీథింగ్ కెన్ బి రీప్లేస్డ్, ఫంక్షన్ రీప్లేస్ చేయొచ్చు. సో బట్ డెఫినెట్లీ ఎనీ మేజర్ సర్జరీకి సీక్వెల్ ఉంటాయి. అలాగే వెన్ యూ గో ఫర్ రేడియేషన్ అండ్ కీమోథెరపీ దట్ హాస్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్, వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు రేడియేషన్ తీసుకున్నాక దెన్ యూ విల్ హ్యావ్ మ్యూకోసైటిస్ అంటాము, రేడియేషన్ ఇండ్యూస్ మ్యూకోసైటిస్, డ్రైనెస్ ఆఫ్ మౌత్, ట్రిస్మస్ అంటాము, నోరు తెరవకపోవడం. అలా ఎనీ ట్రీట్మెంట్ కెన్ హ్యావ్ ఇట్ ఈస్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ ది బెనిఫిట్ యూ గెట్ అండ్ ది అడ్వర్స్ ఎఫెక్ట్స్, రిస్క్ బెనిఫిట్ రేషియో అంటాం దాన్ని. అంటే కీమోథెరపీ అండ్ రేడియేషన్ చేయించుకోవడానికి నిజంగా భయపడుతుంటారు, అంటే ఇప్పుడు కూడా భయపడాల్సిన అవసరం ఉందా? భయపడాల్సిన అవసరం ఏమీ లేదమ్మా. ఇట్ ఈస్ అగైన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రిస్క్ బెనిఫిట్ రేషియో. ఇండివిజువల్ పేషెంట్ మా ముందు కూర్చున్నాక వెయ్యి వాట్ ఈస్ ది రిస్క్ వీఆర్ టేకింగ్, వాట్ ఈస్ ది బెనిఫిట్, ఎంత బెనిఫిట్ వస్తుంది, ఎంత రిస్క్ వస్తుంది. మనకి రిస్క్ ఎక్కువ ఉన్నా బెనిఫిట్ ఈజ్ మోర్ దెన్ వీ టేక్ ఇట్. ఎందుకంటే మనకి ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని తెలిసినా కూడా సర్టెన్ ట్రీట్మెంట్స్ వీ ఇన్స్టిట్యూట్ బికాస్ దోస్ ఆర్ లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్స్. ఇప్పుడు స్టేజ్ 4 టంగ్ క్యాన్సర్ వచ్చిందనుకోండి, ఇట్ రిక్వైర్స్ ఏ మ్యాసివ్, చాలా పెద్ద రిసెక్షన్ కావాలి, రీకన్స్ట్రక్షన్ కావాలి, రీకన్స్ట్రక్షన్ చేసాక రేడియేషన్, కీమోథెరపీ ఇవ్వాలి. వీటిలన్నిటికి ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ ప్రాసెస్, 3 to 4 months పడుతుంది. ప్లస్ patient will have major, but once instituted properly, these are life-saving procedures, or at least in majority of the patients life-saving procedure. So if you don't institute this treatment, we know what is the end result. So దాన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి. మనం రిస్క్ సైడ్ ఎఫెక్ట్స్ భయపడతామంటే ఇప్పుడు పేషెంట్స్ రిస్క్ తీసుకుంటారు. అదే నేను పేషెంట్ చెప్తాను, రిస్క్ తీసుకోకపోవడం కూడా ఒక రిస్కే. సో ఏమీ చేయట్లేదు నేను, నేను సర్జరీ, కీమో, రేడియేషన్ చేయించుకొని నేను ఏ రిస్క్ తీసుకోనంటే అది కూడా ఒక రిస్కే. సో రిస్క్ తీసుకోనంత మాత్రాన, మీరు ఏమి చేయనంత మాత్రాన రిస్క్ తీసుకున్నట్టు కాదు. సో ఏదో ఒక దెర్ విల్ బి సమ్ సీక్వెల్ ఆఫ్ ఎవ్రీ ట్రీట్మెంట్, బట్ మనకి బెనిఫిట్ ఎక్కువ ఉంటే మనం ఆ ట్రీట్మెంట్కి వీ హ్యావ్ టు గో హెడ్. అంటే ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ రావడానికి ఏజ్ ఫ్యాక్టర్ అనేది పనిచేస్తుందా? ఏజ్ ఫ్యాక్టర్ అనేది వన్ ఆఫ్ ది రీజన్స్ అమ్మా. ఏజ్ పెరిగే కొద్దీ క్యాన్సర్స్ ప్రివలెన్స్ ఎప్పుడు పెరుగుతుంది. దట్స్ ట్రూ ఫర్ మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్. అలాగే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కూడా ఆఫ్టర్ 50-55 ఏజ్ ఈజ్ ఎ ఫ్యాక్టర్, బట్ ఇట్స్ అ స్మాల్ ఫ్యాక్టర్. బట్ మెజారిటీ విల్స్ డిపెండ్ ఆన్ ఇది మీ హ్యాబిట్స్ బట్టి, లైక్ చెప్పాక టంబాకో, గుట్కా, స్మోకింగ్, ఆల్కహాల్, పాన్, ఇవన్నీ వీటి హ్యాబిట్స్ మీద డిపెండ్ అవుతుంది. కొంచెం ఫ్యామిలీ హిస్టరీ కూడా కొంచెం విల్ ప్లే ఏ రోల్. అంటే కొన్నిటికి ట్రీట్మెంట్స్ అనేవి పెద్ద ఏజ్ ఉన్నప్పుడు బాడీ తట్టుకోలేదు అని చెప్పి ఇవ్వడం మానేస్తుంటారు. దీనికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఎంత? అలా లేదండి, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఉండదు. ఇది కామన్గా నాకు పేషెంట్స్ అడుగుతారు, 60 year old నేను ట్రీట్మెంట్. ఏజ్ ఈజ్ అ నెంబర్ అండి. ఏజ్ ఈజ్ అసలు మేము వెన్ వీ సీ ఏ పేషెంట్ వీ డోంట్ సీ
ఆ చార్ట్ మీద రాసిన ఏజ్ చూడం. వీ అసెస్ ది పేషెంట్ యాజ్ అన్ ఇండివిజువల్. ఒక పేషెంట్ ఒక 60-year-old ఉంటారు, ఈ విల్ బి వెరీ హెల్దీ. సో ఇట్ ఈస్ జస్ట్ ఎ నెంబర్ ఏజ్. పేషెంట్ ఇండివిజువల్ ఫిట్నెస్ విల్ బి అసెస్డ్ ఫర్ ఎనీ ట్రీట్మెంట్ అండి. ఇప్పుడు కొంతమంది 20-30-year-old వాళ్ళు కూడా వస్తారు విత్ టెర్మినల్ క్యాన్సర్. దే విల్ బి వెరీ వీక్, వీ కెనాట్ ఇన్స్టిట్యూట్. సో ఒక ఏజ్ బట్టి వీ డోంట్ డిటర్మిన్ వెదర్ ఈ ట్రీట్మెంట్ ఇవ్వగలమా లేదా అనేది. ఒక ఇండివిజువల్ పేషెంట్ అతని ఫిట్నెస్ ఎలా ఉంది, అతని జనరల్ హెల్త్ ఎలా ఉంది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఏది ఇవ్వాలనేది డిసైడ్ చేస్తాం. ఓకేనా, మరో కాల్ బెంగళూరు నుండి మేఘన గారు చెప్పండి. హలో మేఘన గారు. హలో. యా, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం, చెప్పండి. హలో. హలో, చెప్పండి అమ్మా. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. యాక్చువల్లీ మా కజిన్ ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళకి బాగా హెడ్ పెయిన్ వస్తుంది. ఓకే అమ్మా. బట్ అండ్ హెయిర్ కూడా బాగా లాస్ అవుతుంది. ఓకే అమ్మా. చెప్పండి. చెప్పండి అమ్మా. సో ఏమైనా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఓకే అమ్మా. ఇలాగా హెడ్ పెయిన్ హెయిర్ లాస్కి డైరెక్ట్ కోరిలేషన్ ఏమీ లేదమ్మా. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు యాట్రిబ్యూట్ ఒక స్పెసిఫిక్ క్యాన్సర్కి అనేది. దీస్ ఆర్ జనరల్ సిమ్టమ్స్ అంటాం వీటికి. ఈ ఒక 2 సిమ్టమ్స్ తీసుకుని నాకు క్యాన్సర్ ఉందా అని భయపడాల్సిన అవసరం ఉండదు. బట్ జనరల్ చెకప్ యూజువలీ బేసికల్గా ప్రైమరీ కేర్, జనరల్ మెడిసిన్ వాళ్ళకి చూపిస్తే దే కెన్ అసెస్. వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే దెన్ డెఫినెట్గా ఆంకాలజిస్ట్కి, హెడ్ అండ్ నెక్ సర్జన్స్కి ఏమైనా రెఫరల్ ఇవ్వాలంటే వాళ్ళు ఇస్తారు. బట్ బేసికలీ ఈ 2 జెనరిక్ సిమ్టమ్స్ పట్టుకుని మన క్యాన్సర్ ఉందని భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఓకేనంటే ఎటువంటి అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇవ్వడంలో? లేటెస్ట్గా ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ వచ్చాయండి. ఇప్పుడు గైడ్ లైన్స్ కూడా ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటాయండి. గైడ్ లైన్స్ ఇప్పుడు లాస్ట్ 5 years బ్యాక్ చేసింది ఇప్పుడు మనం చేయము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దేర్ ఆర్ న్యూ సర్జికల్, ఇక రీకన్స్ట్రక్షన్లో చాలా అడ్వాన్సెస్ వచ్చాయండి. ఈవెన్ ఇప్పుడు చాలామంది వాయిస్ బాక్స్ క్యాన్సర్ ఉంటుంది, వాయిస్ బాక్స్ తీసేస్తాము. చాలామంది భయపడి నాకు సర్జరీ వద్దండి, నా వాయిస్ పోతుంది. బట్ ఇప్పుడు వాయిస్ తెప్పించడానికి న్యూ ప్రాస్థెటిక్ డివైజెస్, వాయిస్ ప్రాస్థెసిస్ అని ఉన్నాయి. అలాగే రీకన్స్ట్రక్టింగ్లో ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఆఫ్ టంగ్, ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ది ఫేస్, దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి ఈవెన్ మ్యాండిబుల్ బోన్ తీసిన రీకన్స్ట్రక్షన్ చేసి విత్ దీస్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్ సర్జరీస్ వీ కెన్ బ్రింగ్ బ్యాక్ నియర్ క్వాలిటీ ఆఫ్ ది లైఫ్ అంటాం మేము. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక పార్ట్ తీసేసాక దాని ఫార్ము, ఫంక్షన్. ఫస్ట్ ఈజ్ ఫంక్షన్. ఇప్పుడు టంగ్ తీస్తే we try to get back the functions of the tongue first, then we try to get back the form, then lastly cosmetic. ఇవన్నీ కూడా రీకన్స్ట్రక్టివ్ ఆ ల్యాడర్లో ఫాలో అయ్యి ఇప్పుడు అన్ని రీకన్స్ట్రక్షన్ మెథడ్స్ ఆల్ 3 of these functions can be gotten back and advance. అలాగే కొన్ని ఇప్పుడు థైరాయిడ్ క్యాన్సర్స్ ఉన్నాయని కొన్ని అడ్వాన్స్ సర్జరీస్, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ వచ్చాయి. ఈవెన్ యూ కెన్ డూ సర్జరీస్ త్రూ 2 centimeter ఇన్సిషన్ నుంచి థైరాయిడ్ చేయొచ్చు. అలాగే థైరాయిడ్ సర్జరీస్కి నెర్వ్ మానిటరింగ్ అని వచ్చింది. యూ కెన్ యూజ్ నెర్వ్ మానిటర్స్ టు మెజర్ ది యాక్టివిటీ ఆఫ్ రికరెంట్ లారింజల్ నర్వ్, వాయిస్ బాక్స్ నర్వ్ ఉంటుంది. అలాగే ఫేస్ సర్జరీ చేసేటప్పుడు ఫేషియల్ నర్వ్ ఉంటుంది. ఆ నర్వ్ మానిటర్ చేయడానికి నర్వ్ మానిటర్ యూస్ చేస్తే వాళ్ళకి డ్యామేజ్ అవ్వడానికి తక్కువ. ఇలాగా రీసెంట్ అడ్వాన్సెస్ చాలా వచ్చాయండి. ఈవెన్ రీసెంట్ అడ్వాన్సెస్ ఆర్ దేర్ ఇన్ అదర్ ఫీల్డ్. కీమోథెరపీలో కూడా కొత్త డ్రగ్స్ వచ్చాయి, రేడియేషన్లో కూడా కొన్ని రీసెంట్ అడ్వాన్సెస్ ఉంటాయి. సో ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ క్యాన్సర్లో లాస్ట్ 5 to 10 yearsలో చాలా చేంజెస్ ఉన్నాయండి. అండ్ ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ గెట్స్ అప్డేటెడ్ ఎవ్రీ 1.5 to 2 years. సో వాట్ వి డన్ 3 years బ్యాక్ మనం ఇప్పుడు చేస్తే అది తప్పు అవ్వచ్చు, ఎందుకంటే గైడ్ లైన్స్ కీప్ ఆన్ చేంజింగ్. ఓకే, అంటే చాలా ఇంపార్టెంట్ పార్ట్ బాడీలో హెడ్ అండ్ నెక్ కాబట్టి ఈ మధ్య కాలంలో రోబోటిక్ మెథడ్ యూస్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని కూడా యూస్ చేస్తారా? రోబోటిక్ అనేది ఈ డెఫినెట్గా కొంచెం రోల్ ఉందండి. అగైన్ రోబోటిక్ మెయిన్ రోల్ ఈజ్ నాట్ ఇన్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్. రోబోటిక్ మెయిన్ రోల్ ఈజ్ ఇన్ అబ్డామినల్, పెల్విక్ క్యాన్సర్స్లో మెయిన్ రోల్ ఉంది. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో కూడా ఇప్పుడు టార్స్ అంటాం, ట్రాన్స్ఓరల్ రోబోటిక్ సర్జరీ. ట్రాన్స్ఓరల్ రోబోటిక్ సర్జరీ అంటే ఇట్ ఈస్ టు యాక్ట్. రోబోట్ అనేది ఈజ్ నాట్ ఏ ట్రీట్మెంట్ ఇన్ ఇట్ సెల్ఫ్ అండి. చాలామందికి అపహాన్ ఉంటుంది, నాకు రోబోట్తో చేయించుకుంటే రోబోట్ ఈజ్ జస్ట్ ఏ టూల్. రోబోట్ ఈజ్ జస్ట్ లైక్ ఎ నైఫ్ or some other tool. Okay, it is still the surgeon who is operating the robot. Okay, robot in itself does not do any treatment. Robot is useful in head and neck in regions where it is not accessible by hand. But నేను చేత్తో నాకు అది రీచ్ అవ్వలేను అంటే నేను ఐ కెన్ యూజ్ ది రోబోటిక్ హ్యాండ్స్ టు రీచ్ దర్. ఫర్ ఎగ్జాంపుల్ బేస్ ఆఫ్ టంగ్ ఉందనుకోండి, టంగ్ వెనకాల ఉంటుంది కాబట్టి నేను చేయి పెట్టి నా లైట్ అక్కడికి వెళ్ళదు, చేయి పెట్టి దెన్ వీ యూజ్ ది రోబోటిక్ హ్యాండ్స్
టు విజువల్లీ సీ దేర్ అండ్ టేక్ అవుట్ ది ట్యూమర్. వన్స్ అక్కడ రోబాటిక్ హ్యాండ్తో అది రీచ్ అయ్యాక ఏ రిసెక్షన్ చేస్తామో దట్ ఈస్ సేమ్ యాజ్ ఏ నార్మల్ రిసెక్షన్. సో రోబాట్ ఇన్ ఇట్ సెల్ఫ్ డస్ నాట్ డూ ఎనీథింగ్. బట్ ఇన్యాక్సెసిబుల్ రీజన్స్లో ట్రాన్స్ఓరల్ రోబాటిక్ సర్జరీ అని ఉందండి. రోబాట్ కెన్ బి యూస్డ్ ఇన్ అదర్ ఏరియాస్ ఆల్సో లైక్ థైరాయిడ్, బట్ వీటికి అంత రోల్ లేదండి. ఎందుకంటే దీస్ ఆర్ జనరల్లీ వెరీ యాక్సెసిబుల్ సర్జరీస్. బట్ థైరాయిడ్లో రోబాటిక్ యూస్ చేయొచ్చు, కానీ దట్ ఈస్ ఓన్లీ టు గెట్ వన్ అడ్వాంటేజ్, స్కార్ ఉండదు. బట్ ఫర్ దట్ యూ విల్ బి టేకింగ్ సిగ్నిఫికెంట్ రిస్క్స్ అండ్ సిగ్నిఫికెంట్ కాస్ట్స్ విత్ రోబాటిక్ సర్జరీ. ఓకే అండి, మరి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ పై ఉన్న అపోహలు, వాటికి ఉన్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ గురించి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.